ఏం సాఫ్ట్వేర్ అన్నా టెన్షన్గా ఉన్నట్లున్నావు? ఇగో ఈ టీ తీసుకో, రిలాక్స్ అవుతావు. నా సిస్టమ్ క్రాష్ అయింది సీను. అయినా మా సాఫ్ట్వేర్ లైఫ్ అంటే నువ్వు అర్థం చేసుకోలేవులే. అయ్యో క్రాషా? అయినా నా కేటీలు ఎప్పుడు ఖరాబ్ అవుతుందో నాకైతే బాగా తెలుసు. అయినా మీ సాఫ్ట్వేర్ల జాబ్ ఎట్లుంటుంది? సాఫ్ట్వేర్ జాబ్ అంటే పొద్దుగాల 9 నుంచి రాత్రి 9 వరకు సిస్టమ్ ముంగడ కూర్చొని కోడింగ్ కొడుతూనే ఉండాలి. ఇంకా దాని తర్వాత మీటింగ్స్, డెడ్ లైన్స్ అండ్ ఆల్సో ఫైటింగ్ విత్ మై బాస్. అంటే పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 దాకా పని. నేనైతే 6 గంటలే పని చేస్తా. ఏ రోజు పైసలు ఆ రోజే. మీలా శాలరీల కోసం ఎదురు చూసే పనే ఉండదు. అయినా మీకు శాలరీస్ బాగా వస్తాయి అనుకుంటా. శాలరీసా టైంకి రావు. ఆ వచ్చిన బోనస్లు ఈఎంఐలకే సరిపోతాయి. ఇంకా శాలరీలు వచ్చే టైం వరకు ఆ కట్టకుండా మిగిలిపోయిన బిల్లులు ఉంటాయి కదా, అవి వీటికే పోతాయి. ఇంత పని చేయి, ఇంత ఈఎంఐ కట్టు, అదన్నమాట. నిజమే సీను. బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉన్నా లైఫ్లో హ్యాపీనెస్ లేదు. ఏదో ఆఫీస్లో బ్రేక్ ఇచ్చిరని ఇక్కడికి వచ్చిన, నాకు మాత్రం బ్రేక్ లేదు. ఈ స్ట్రెస్ బ్రేక్ అయితే బాగుండు. మరి అయితే మీ బాస్కి చెప్పి బ్రేక్ తీసుకోవచ్చుగా. బాస్తో మీటింగ్ అంటే బీపీ పీక్స్లు ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక టాస్క్ ఇస్తూనే ఉంటాడు. అంతేకాదు ఆయన హ్యాపీగా ఉండనుకో ఇంకో కొత్త ప్రాజెక్ట్ ఇస్తాడు. అయ్యో గట్లనా? ఒకటైపోగానే ఇంకోటి రెడీనా? నాకైతే మళ్ళీ కస్టమర్ వచ్చేదాకా ఫ్రీ టైమా? తినడానికి ఎంత బాగుందా పదం. నాకైతే ఎప్పుడు ఏదో ఒక కాల్స్ వస్తూనే ఉంటాయి. ఏం చేస్తున్నావు, మీటింగ్లో కనిపిస్తలేవు అనుకుంటా. నాకు అసలు బ్రేక్ కూడా లేదు. ఫోన్ కాల్సా? నా పనిలో అయితే ఏ తొందర లేదు. కస్టమర్స్ బిజీగా ఉంటే నేను బ్రేక్ తీసుకుంటా. 5 నిమిషాలు రిలాక్స్ అవుతాను. నిజమే, నువ్వు కస్టమర్స్కి టైం సెట్ చేస్తావు, నేను కస్టమర్స్కి టైం అడ్జస్ట్ చేస్తున్నా. నా జీవితానికి నేనే రాజుని, నేనే మంత్రిని. నువ్వేమో మీ బాస్ని ఇంప్రెస్ చేయాలి, నేనేమో నా టీతో మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. నేను ఇంప్రెస్ చేస్తే నాకు టిప్స్ వస్తాయి, కానీ నువ్వు మీ బాస్ని ఇంప్రెస్ చేస్తే నీకు ఇంకో టాస్క్ వస్తుంది. నిజమే సీను, నువ్వు నీ కస్టమర్స్ని ఇంప్రెస్ చేసినావు అనుకో నీ పాకెట్లో టిప్స్ ఉంటాయి. నేను నా బాస్ని ఇంప్రెస్ చేసినాను అనుకో నాకు ఇంకొక హెడ్ ఎక్కువ. నువ్వు హ్యాపీగా ఉండి పని చేసుకుంటున్నావు, నేను హెడ్ ఎక్తో పని చేసుకుంటున్నా. నా పని అయితే సింపుల్ అన్న. ఇప్పుడు నా టీ టేస్ట్ ఉందనుకో కస్టమర్స్ వస్తారు, బాగా లేదనుకో కస్టమర్స్ రారు. అయినా నేనేం టెన్షన్ పడను. మీ జాబ్లో కూడా గిట్లుంటుందా అన్న? ఫ్రీ ఫ్లోనా? నా ప్రాజెక్ట్లా ఒక బగ్ని ఫిక్స్ చేయగానే ఇంకొక ఇష్యూ ఏదో ఒకటి వచ్చి పడిపోతుంది. ఆ ఇష్యూని సాల్వ్ చేసేసరికి వాళ్ళ రిక్వైర్మెంటే మారిపోతుంది. నో పీస్ ఇన్ మై లైఫ్. నా పనిలో ఇలాంటి బగ్స్లు గిగ్స్లు ఏముండవన్నా. ఇంత పాలు పోసినావా, చక్కెర వేసినావా, చాపత్తి వేసినావా, మంచిగా కలిపినావా, రుచికి ఇట్లా టేస్ట్ అనిపించలేదు అనుకో ఇంత వేసుకొని ఇట్లా సపరించి దాని దగ్గరికి ఇంత చక్కెర వేసినావు అనుకో అయిపోయి. నా పని సింపుల్. నిజమే, నువ్వు టీ చేయడం సింపుల్ అంటావు కానీ నీ టీ ఫ్రెష్గా ఉంటుంది. నేను సిస్టమ్ ముందు కూర్చొని మొత్తం నా లైఫ్ అంతా స్టేల్ అయిపోతుంది. అన్న మీ జాబ్ ఫుల్ ప్రెజర్. నేను ప్రెజర్ కుక్కర్లో ప్రెజర్ తీసైనా పని చేసుకుంటాను. నీ పనికి ఫ్రీడమ్ లేదు. నా పనిని బ్రేక్ చేసైనా నేను రెస్ట్ తీసుకుంటాను. అవును సీను, నిజమే. నువ్వు బ్రేక్లో పని చేస్తున్నావు, నేను నా పనినే బ్రేక్ చేస్తున్నా. చాయ్ స్టైల్ లైఫ్ ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది నాకు. అన్న చాయ్ చేయడం సింపులే అనుకుంటారు కానీ ఫ్రీడమ్తో పనిచేస్తే డబ్బు, సంతోషం అన్నీ కలిసి వస్తాయి అన్న. సాఫ్ట్వేర్లో డబ్బు ఉంటుంది కానీ స్ట్రెస్తో హ్యాపీనెస్ డ్రైన్ అయిపోతుందన్న. ఎస్, యు ఆర్ రైట్ సీను. స్విచ్చింగ్ టు ఎ టీ స్టాల్ ఈజ్ లుకింగ్ లైక్ ఎ బెటర్ ఆప్షన్ నౌ. కొంపదీసి సాఫ్ట్వేర్ జాబ్ మానేసి నా పక్కనే టీ స్టాల్ పెట్టాడు కదా.